కీర్తన గ్రంథము 115వ అధ్యాయంలో మనము చూచినట్లయితే 9వ వచనము నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈరోజు నీవు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్మి మనం ఈ స్థలంలోనికి వచ్చాం? దేవుణ్ణి నమ్మాం. ఆయన యందు విశ్వాసం ఉంది. విశ్వాసము లేకుండా ఆయన దగ్గరికి మనము రాము. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీవు నమ్ముకోవాలంట. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకొనుడి. మనుషులని నమ్మమని దేవుడు చెప్పడం లేదు. మనుషులపై ఆధారపడమని దేవుడు చెప్పడం లేదు. నీవు దేవుని నమ్ముకో, నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ హృదయములో తలంపు రాకముందే, నువ్వు ప్రార్థన చేయకముందే నీ అవసరం ఏంటో, నీ అక్కర ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించే దేవుడు. రక్షింపనేరక నా హస్తము కురచగా లేదు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనే వారికి సహాయము, వారికి కేడము. యెహోవాను నమ్ముకొనుడి. దేవుని మనము నమ్ముకోవాలంట. 10వ వచనం, అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. అందరం కలిసి చెప్దామా? దేవుడు మమ్మల్ని మరచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని మరచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని మరచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును. మనం ఏం చేయాలంటే ఈ వాగ్దానాలని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయనే మన సహాయమై ఉన్నాడు. ఇంకా ఎవరు ఏ సహాయం మనకి చేయరు. ఆయన దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అందుకే ఏమని వాక్యం సెలవిస్తుంది? యెహోవాను నమ్ముకొనుడి. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి.